అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయడంతో కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బీసీ కులగణన చేసింది. దాంతో పాటు అయితే దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న అంశంపై మనతో మాట్లాడేందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఏదైతే దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనతో మీరేమంటున్నారు? ఖచ్చితంగా ఆ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ అదే. జనగణనతో పాటు కులగణన జరగాలనేది మా అధినాయకుడు రాహుల్ గాంధీ యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందుకంటే ఈ దేశంలో ఎవరి వాటా ఎంత ఉందో ఆ భాగస్వామ్యాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని బలంగా నమ్మిన వ్యక్తులలో ఈ దేశంలో మొట్టమొదటి వాడు రాహుల్ గాంధీ. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఆలోచనలు ఎప్పుడు కూడా ధనవంతుల కంటే బలహీనులు, మధ్యతరగతి కుటుంబాలపైన ఆయన ఆలోచన, ఆయన విధానాలన్నీ ముందుకు తీసుకెళ్తుంటాడు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గత 4-5 సంవత్సరాలుగా ఒకటే పదాన్ని వాడుతుంది. ఈ దేశంలో కులగణన జరగాలి, ఎవరి వాటా ఎంత ఉంటే వాళ్ళకు అభివృద్ధిలో భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒక నినాదాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు చాలామంది బీజేపీ నాయకులు హేళనగా, అవహేళనగా ఆయనను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారు. ఉదాహరణకు మన జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు ఆ రోజు మాట్లాడిండు, కులగణనతో సంబంధం ఏముంది, గుణం బాగుంటే అయిపోతుంది కదా అని మాట్లాడినటువంటి వ్యక్తి. ఎందుకంటే నిజానికి ఆయన కులంతో సంబంధం లేదు. కారణం ఏంటంటే ఆయన గోల్డెన్ స్పూన్లో పుట్టినటువంటి వ్యక్తి ఈ స్థానిక పార్లమెంటు సభ్యుడు అరవింద్. ఆయనకు కావాల్సిందల్లా రాజకీయము, ఎలా గెలాలా, ఏ విధంగా మోసం చేయాలనే 2 అంశాలు తప్ప వేరేది ఉండదు. కానీ రాహుల్ గాంధీ ఈయనకంటే గోల్డెన్ స్పూన్లో పుట్టిన వ్యక్తి అయినప్పటికీ ప్రజల పక్షాన, ప్రజల సంక్షేమం కొరకు దేశ స్వతంత్రంలో పోరాటం చేసినటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటే ఏం చేస్తే ఈ దేశానికి బాగుంటుందని ఆలోచించినటువంటి వ్యక్తిగా ఆయన ఈరోజు కులగణన జరిగితే మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మినటువంటి వ్యక్తులలో ప్రథముడు. అందుకే నిరంతరం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి తెలంగాణ లాంటి ప్రాంతంలో కులగణన చేయించి ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం పైన ఒక ఒత్తిడిని తీవ్రతరం చేసిన సందర్భంగా గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు కులగణనకు సిద్ధమైందంటే ముమ్మారికి అది కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ యొక్క ఒత్తిడి వల్లని చెప్పడానికి నాకు ఎలాంటి ఆక్షేపణ లేదు. ఎందుకంటే ఆయన పోరాట ఫలితమే ఈరోజు ఈ దేశంలో కులగణన జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రకటనను స్వాగతిస్తూనే మరొక పక్క రాహుల్ గాంధీ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రజలందరూ కూడా, మరీ ముఖ్యంగా ఓబీసీ వర్గాలన్నీ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలు అందుకొని ముందుకెళ్తే, ఎందుకంటే వాళ్ళ పక్షాన పోరాటం చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది మొట్టమొదటిగా బీసీ కులగణన చేస్తున్నప్పుడు వివిధ పార్టీలు కూడా ఆరోపణలు చేస్తాయి. ఎక్కడ కూడా మీరు పూర్తి స్థాయిలో కులగణన చేయలేదు, తప్పుల తడక అని చెప్పి బీజేపీ నేతలు ఆరోపించినప్పుడు మీరు ఒకే స్టాండ్ మీద ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కులగణన చేసి తీరుతాం, అది మేము చేసింది కరెక్ట్ అని చెప్పి ఇదే ఆదర్శంగా తీసుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారంటారా? ఖచ్చితంగా కదా. ఎందుకంటే ఈ కులగణన చేసే క్రమంలో అన్ని వర్గాల యొక్క ఆలోచనలు, అన్ని వర్గాల యొక్క నిర్ణయాలను, అన్ని వర్గాల యొక్క ఒక లక్ష్యాన్ని తీసుకొని కులగణనకు ఒక ప్లాట్ఫామ్ తయారు చేసినటువంటి వ్యక్తులలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆవేశపల్లే, కులగణన చేయాలంటే తూతూ మంత్రంగా నేను చేసి వదిలిపెడతాను అనుకోలే. దానికి ఖచ్చితంగా ఒక నిబద్ధత ఉండాలి అని దానికి అన్ని రకాలుగా అన్ని జిల్లాలలో హైదరాబాదులో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ ద్వారా వేలాది మంది యొక్క ఆలోచనలు తీసుకున్న తర్వాతనే కులగణనకు పూనుకున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే రాహుల్ గాంధీ గారు దీన్ని ప్రధానమంత్రికి నిన్న స్వాగతిస్తూనే ఒక సూచన చేసిండు. ఈ దేశంలో కులగణన చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ ఉన్నది, దాన్ని ఆదర్శంగా తీసుకోండి. అది కొన్ని వేలాది మంది యొక్క ఆలోచనలకు అనుగుణంగా తీసుకున్నటువంటి కులగణన, దాన్ని ఆధారంగా తీసుకుంటే ఈ దేశంలో కులగణన 100% జరుగుతుందని చెప్పిందంటే
ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, అదేవిధంగా బీసీల పట్ల ఓబీసీల పట్ల ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. ఖచ్చితంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఆ రోజు బీజేపీ నాయకులు ఇంతకుముందే నేను చెప్పినట్టు కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడిండు, బండి సంజయ్ ఒక మాట మాట్లాడిండు, అదేవిధంగా అరవింద్ ఒక మాట మాట్లాడిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక మాట మాట్లాడింది, జనగణనే కాదు జనగణనతో పాటు కులగణన చేయమని చెప్పినటువంటి ఒక మాట ఏదైతే ఉందో ఆ మాటకు తలొగ్గక తప్పని పరిస్థితి ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో అందరూ కూట ప్రభుత్వంపై ఒత్తిడి తేయడం ద్వారానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవలసిన అవసరం వచ్చింది. ఎవరు ఒప్పుకోకున్నా ఈ క్రెడిట్ దేశంలో కేవలం రాహుల్ గాంధీకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే దేశంలో జనగణనతో పాటు కులగణన చేయడం మేము స్వాగతిస్తున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఆదర్శంగా ఉందో కులగణన చేయడం, బీసీ కులగణన చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ ప్రధానికి సూచించడం ఇది సాంప్రదాయం. దాంతో పాటుగా ఏదైతే ఇక పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన పోరాట ఫలితమే ఈరోజు బీజేపీ పార్టీ తలొగ్గి దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేసేందుకు సిద్ధమైందని చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.